ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతో గాని, లేకపోతే సీఎం కప్ ఇలాంటి పేర్లు పెట్టి ఆంధ్రాలో ప్రజల్ని ఆడేస్తున్నారనుకున్నారు. కానీ ఆవిడ ఆడతో గంగిరెద్దులాగా ఎగురుకుంటా ఎనకాల కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారని చెప్పి కనిపెట్టలేకపోయారు. ఈవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతో గాని, లేకపోతే సీఎం కప్పుల పేరుతో గాని సుమారుగా 100,00,00,000 రూపాయల భారీ కుంభకోణం చేసినట్లయితే తెలుస్తుంది. దీనిలో మాజీ శాప్ యొక్క చైర్మన్‌గా వ్యవహరించినటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇతని హస్తం కూడా ఉంది అని చెప్పి ఆత్యపాత్య సంఘం యొక్క సీఈఓ ఆర్‌డి ప్రసాద్ గారు తెలియజేయడం అయితే జరిగింది. ఈవిడ రోజా గారు ఎప్పుడు బయటికెళ్ళినా గానీ, నాతో పోటీ పడడం ఎందుకు? అసలు నా దాకా ఎందుకు? మా సీఎం సార్ దాకా ఎందుకు? మా బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పవన్ కళ్యాణ్ గారిని పోటీకి రమ్మనండి అని ఈవిడ అరుస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఓహో! కుంభకోణంలో ఈవిడతో పాటు ఇంకో పార్ట్నర్ కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కాకుండానే. అతనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సింది. ఆవిడ డైరెక్ట్‌గా హింట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఇండైరెక్ట్‌గానే ఇద్దరిని ఇరికించి ఇప్పుడు ఆ కోట్ల రూపాయల కుంభకోణం సుమారుగా 100,00,00,000 రూపాయల కుంభకోణం ఎక్కడైతే జరిగిందో ఆ కుంభకోణంలో వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకొని వీరిని తగిన రీతిలో శిక్ష పడేలాగా వ్యవహరించాలని చెప్పి ఆర్‌డి ప్రసాద్ గారు అయితే కోరడం జరిగింది.